మేడం చెప్పండి మీ ప్రాబ్లం ఏముండే? డ్రైనేజ్ నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి బాబు, అదే ప్రాబ్లం. అయితే ఈ రోజు భూమి పూజ అయింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? పని జరిగితే ఆనందిస్తాం, ఇళ్లలో చచ్చిపోతున్నారు. 3 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి ఈ నీళ్ళతో నేను బాధపడుతున్నాను. అంటే ఈ రోజు మీకు దాంతో ముక్తి కావాలి, ఈ ముక్తి అవుతుంది కోరుకుంటున్నాను. ఓకే, అంటే మీ లోపల పోతాయి ఆ నీళ్లు మొత్తం? అంటే ఇక్కడ కాలువలు లేవా? ఇక్కడ కూడా పూడుకుపోయి మొత్తం కాలనీ నీళ్ళు గుమ్మం ముందు ఉంటాయి. ఓకే, మీ పేరు మేడం? నా పేరు కృష్ణవేణమ్మ. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటారు మేడం? నేను 15 ఏళ్ళు ఇక్కడ ఈ గ్రీన్ హిల్స్ కాలనీ 15 ओके बताइए भाई कितने साल का मसला था ये मसला 6-7 साल का है साहब। अच्छा, हमारे एमएलए साहब का बहुत बहुत शुक्रिया अच्छा अदा करते हैं जो काम को जो है ना इस अंजाम तक लेके आए। अच्छा, मतलब अभी तो कुछ भी नहीं हुआ ना? नहीं, अभी शुरुआत हो जाएगा इंशाल्लाह बोल के गए हैं। अच्छा, और हमको उनके ऊपर भरोसा भी है जी, वो करेंगे बोल के। अच्छा, तो इंशाल्लाह पाइप भी आए हुए है आंखों के सामने। अच्छा, ये पाइप है? ये पाइप आए हुए है। अच्छा, इंशाल्लाह हो जाएगा काम। अच्छा, तो अभी साहब जो एमएलए साहब जो बात हमसे करे हैं जी, हम उससे मुतमीन हैं जी, और इंशाल्लाह उन्होंने वायदा करे हैं 10-15 दिन में आपका काम पूरा हो जाएगा। तो उनका हम कई दिल से शुक्रिया अदा करते हैं। आपका नाम? मोहम्मद हाशिम साहब। यहीं रहते साहब? वही ये कॉलोनी का ग्रीन हिल्स कॉलोनी का। कितने साल से रहते? मेरा बहुत टाइम से था, मेरा वक्त बहुत टाइम से। मकान 1 मकान था साहब यहाँ पे। अच्छा, मेरा गिनती में था 1-2 मकान। अच्छा, तो जब से बनी थी अभी। जी, तो आप फाउंडर है बोला? जी बिल्कुल बोल सकते हैं। बहुत बहुत शुक्रिया। हाँ సార్ చెప్పండి, ఏం ప్రాబ్లం? మా పేరు సర్వేశ్వరరావు అండి. 180 ఇక్కడ గ్రీన్ హౌస్ కాలనీ 9 లైన్లో ఉంటాను, నెంబర్ 9. 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి సఫర్ అవుతారు. నేను 2005 నుంచి ఇక్కడే ఉన్నాను. అవును సార్. మా అమ్మాయి వాళ్ళు మా భర్తలు అందరూ ఉంటున్నారు. పిఎల్ఆర్ కూడా 2 సార్లు వచ్చారు, వాళ్ళు చెప్పాను నేను. 2 ఇయర్స్ బ్యాక్ ఫిబ్రవరి 10th వచ్చారు ఆయన. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు, అది చాలా సంతోషం. వర్క్ పూర్తి అవ్వాలి. అంటే మీ పరిష్కారం తీరుతున్నది? పరిష్కారం వచ్చిందని అనుకుంటున్నాం. అది పూర్తి అయ్యాక అనుకోవాలి పూర్తి అయిందని. ఓకే, అది అయితే గ్రీన్ హిల్స్ కాలనీ వరద బాధలన్నీ తీరుతున్నాయి. చూడండి, ఇక్కడ పైపులు వేస్తున్నాయి, భూమి పూజ కూడా అయింది. ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ వేసి వీళ్ళ పరిష్కరిస్తారని అంటే ఇక్కడ పైప్ లైన్ వేసి ఇక్కడ పరిష్కారం చేస్తారంట. అంటే ఈ తాత్కాలికం పరిష్కారం అనేది తీర్తదని స్థానికులు అంటున్నారు. చూడండి.